Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. కీర్తనలు గ్రంథము 101వ అధ్యాయం 7వ వచనం. A deceiver shall not dwell in my house. The book of Psalms chapter 101 verses 7. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ఈరోజు మనతో ఈ రీతిగా సెలవిస్తున్నాయండి. చాలా మందిని లోకంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా ఇతరుల చేతిలో మోసపోవడం లేదా ఇతరులను మోసం చేయడం, అలాగే మోసపూరితమైన మాటలకు మోసపోతున్నారు. ఎక్కడ చూసినా లోకంలో జరుగుతూనే ఉన్నాయి. అయితే దేవుని వాక్య భాగం ఈరోజు ఈ రీతిగా మనతో సెలవిస్తుందండి. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అని దేవుడు మనతో నిశ్చయముగా సెలవిస్తున్నాడు. కాబట్టి మనం దేవుని దృష్టికి ఏ విధంగా జీవిస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నాము, మోసపూరితమైన జీవితాలలో జీవిస్తున్నామా లేదా ఇతరులను మోసం చేస్తున్నామా అనేది ఒక్కసారి అందరూ పరిశీలన చేసుకుంటే దేవుడు మనతో ఈరోజు ఈ రీతిగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కదండి. అలాగే కుటుంబ జీవితాలలోనూ నమ్మక ద్రోహాలు వంటివి జరుగుతూ ఉంటాయి. కుటుంబ బాంధవ్యాలలో కూడా ఎక్కువగా మోసాలు కుటుంబ జీవితాలలోనే జరుగుతున్నాయి. మరి ఎందుకు ఈ విధంగా ఇలా జరుగుతున్నాయని ఏనాడు ఎవరైనా ప్రశ్నించుకున్నారా? అలాగే మనం ఎందుకు ఈ రీతిగా ఇతరులను మోసం చేస్తున్నాము అనేది కూడా ఆలోచించాలి. మనం ఇతరులను మోసం చేస్తే మోసం అనే పంటనే మనం కోస్తాం. అలాగే సాతాను మోసకరమైన వాడు, మోసపూరితమైన ఆలోచనలు కలిగిన వాడు సాతాను. మరి మనం సాతానికి మన జీవితాలను అప్పగించుకుంటున్నామా లేదా ఒకసారి చూసుకోనండి. అవ్వ ఆనాడు దేవుడు చెప్పిన ఆజ్ఞను తిరస్కరించింది, తినవద్దు అనే పండును తిన్నది. సాతాను సర్పము రూపములో అవ్వతో మాట్లాడి మోసపూరితమైన మాటకు అవ్వ ఆ పండును తిని మోసపోయినది. దేవుని పరిశుద్ధమైన ఆవరణంలో నుంచి తొలగిపోయినది. ఆ ఏదోని తోటలో నుంచి దేవుడు దూరంగా పంపించి వేశాడు. మరి అవ్వ ఏ విధంగా సర్పము చేతిలో మోసపోయిందో అలాగే ఇతరులు కూడా ఒకరి జీవితాలలో ఒకరు మోసపోతూనే ఉన్నారు. కాబట్టి దేవుని దృష్టికి యథార్థంగా నీతిగా జీవించాలని దేవుడు అంటున్నాడు. మోసపూరితమైన జీవితాల నుండి అందరూ బయటపడండి. ఎవరి చేతిలోనూ మోసపోకండి. దేవుని ఆజ్ఞలను అతిక్రమించకుండా దేవుని వాక్యానికి లోబడి ఆయన వాక్యాన్ని లోబడి ఆయన మార్గమును నడిస్తే గనక దేవుని యొక్క ఆవరణంలోనికి మీరు వస్తారు. లేదంటే దేవుని నిత్య రాజ్యానికి ఎవరికి చోటు ఉండదండి. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఆయనకు ప్రార్థనలు చేస్తే మన ప్రార్థనా విన్నపములకు ప్రతిఫలము దేవుడు దయచేస్తాడు. ప్రార్థన. ప్రేమామయుడ, దయామయుడ, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఇతరులు మమ్ములను మోసం చేస్తున్నారు ప్రభువా. వారిని హృదయాలను మార్చండి. అలాగే ఇతరుల చేతిలో వారు కూడా మోసపోతారు ప్రభువా. మోసపూరితమైన జీవితాల నుండి మమ్మలను విడిపించండి. మాకు సహాయము దయచేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. కుటుంబ జీవితాలలో మోసకరమైన మాటలకు లోబడి బ్రతుకుతున్నారై వారందరి హృదయాలను మార్చండి ప్రభువా. సాతాను మమ్మల్ని ఎక్కడ చూసినా ఎక్కడ మృంగుదునా అని వెతుకుతున్నది ప్రభువా. సాతాను చేతికి మేము చిక్కకుండా మాకు సహాయం దయచేయండి. నీ రక్షణ మాకు దయచేయండి. నీ వాక్యానికి లోబడి నీ వాక్యాన్ని ధ్యానించుకునే ధన్యతను మా అందరికీ దయచేయండి. నీ కంచె కాపుదల మా పైన ఉంచండి. అట్టి నీ క్షేమాన్ని, నీ దయను మా మీద ఉంచండి. నీ రాజ్యానికి వారసులుగా సహాయము దయచేయండి. నీ ఇంటిలో నివసి కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.